హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్కి సంబంధించి ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఈఏపీ సెట్లో. తెలంగాణలో అయితే ఎప్పుడో తీసేశారు, దాదాపుగా 3-4 ఇయర్స్ బ్యాకే. ఇంటర్మీడియట్ మార్క్స్కి ఎంసెట్ మార్క్స్కి ఎటువంటి సంబంధం లేదు తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ ఎగ్జామ్లో. బట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్లో కోవిడ్ టైంలో కూడా కంటిన్యూ చేశారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మార్క్స్కి 25% వెయిటేజ్ అయితే ఉంది. సో మీకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్ 25% తీసుకుంటారు, ఎంసెట్లో వచ్చిన మార్క్స్ని 75% తీసుకుని రెండు కలిపి మీకు స్కోర్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అయితే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. దాన్ని మీకు నేను ఈ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఎంసెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే 40 days రేపు మార్చి 23rd నుంచి అయితే 23rd నుంచి అయితే క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. మీకు ఎవరికన్నా కావాలి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్, ఎందుకంటే మ్యాథమెటిక్స్ 80 బిట్స్ ఉంటాయి కాబట్టి 160 బిట్స్లో 80 బిట్స్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్సే. అది ఒక్కటి కరెక్ట్గా చేయగలిగిన డెఫినెట్గా ది బెస్ట్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు మన ఎంసెట్లో. దానిలో జాయిన్ అవ్వాలి క్రాష్ కోర్స్లో మ్యాథమెటిక్స్లో అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అలాగే జేఈ మెయిన్కి సంబంధించిన క్రాష్ కోర్స్ కూడా రన్ అవుతుంది, దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దీనిలో మీకు డీటెయిల్గా నేను చెప్తాను చూడండి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ 25% ఉంటుంది, ఎంసెట్లో వచ్చిన మార్క్స్కి 75% ఉంటుంది. ఈ రెండు కలిపి మనకి ర్యాంకులు అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఎట్లాగో మీరు అప్లై చేసేటప్పుడు పెడతారు కాబట్టి మీరు కొత్తగా మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ని చూసుకునే మీకు స్కోర్ అయితే ఇచ్చేస్తుంది. అయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ కానీ వేరే రాష్ట్రాల నుంచి సిబిఎస్ఈ అవ్వచ్చు, మీరు ఇంటర్మీడియట్ రాసున్నా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కనుక రాస్తే అప్పుడు ఎలా అంటే మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది అప్పుడు అక్కడ అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ర్యాంకులు వచ్చే ముందు వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఆ టైం వచ్చినప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఎంత స్కోర్ వచ్చింది, ఎంసెట్ అంతా అయిపోయేసరికి ఆటోమేటిక్గా మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే ముందుగానే వచ్చేస్తాయి. ఆ వచ్చిన మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు వేరే రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్, తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఇలాంటి స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ ఎవరైనా రాస్తే వాళ్ళకి ఇంటర్మీడియట్లో లేదా సిబిఎస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయనేది అప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ర్యాంకులు ఇచ్చే ముందు. అదే ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రాసి ఆంధ్రప్రదేశ్లోనే ఎంసెట్ రాస్తున్న స్టూడెంట్స్కి అలాంటి అవసరమేం లేదు. మీ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు కాబట్టి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి ఎటువంటి మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. కాబట్టి 25% వెయిటేజ్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రాసి లేదా తెలంగాణలో ఇంటర్మీడియట్ రాసి కర్ణాటకలో ఇంటర్మీడియట్ రాసి సిబిఎస్ఈ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈఏపీ సెట్ రాస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ అనేది ఉంటుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఓన్లీ గ్రూప్స్ మాత్రమే తీసుకుంటారు. గ్రూప్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్. టోటల్గా మనకి 1000 మార్క్స్కి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అందులో మనకి లాంగ్వేజెస్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అంటే 200, ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్, సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ లేదా సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే అది, ఇవి తీసేస్తే అంటే 400 మార్క్స్ తీసేస్తే 600 మార్క్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫిజిక్స్లో మీకు ప్రాక్టికల్స్ మార్కులు కూడా ఇంక్లూడ్ చేస్తే టోటల్గా 600 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఆ 600 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చినాయి అనేది చూసుకుంటే సపోజ్ మీకు 600 మార్క్స్కి 550 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. 600 మార్క్స్కి 550 మార్క్స్ కనుక మీకు వచ్చినాయి అనుకున్నట్లయితే ఓకే, వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 500/550 అనుకున్నామా, 550 మార్క్స్ బై 600 ఇంటూ 25. ఈ రిజల్ట్ ఎంత వస్తుందో చూద్దాం. అంటే ఇక్కడ వరకు ఎంత వస్తుంది అంటే, సో 550 డివైడెడ్ బై 600 ఇంటూ 25, 22.99 అని వచ్చింది మనకి. అంటే అఫ్ కోర్స్ ఇంకా చాలా డిజిట్స్ ఉంటాయి, నేను ఎక్కువ రాయట్లేదు, మీకు మామూలు క్యాలిక్యులేషన్ చెప్పాను నేను. సో క్యాలిక్యులేషన్లో జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి మళ్ళీ. మీకు ఎన్ని మార్క్స్ వచ్చింటే అన్ని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలుపుకోండి. సపోజ్ 550 మార్క్స్ వచ్చింది, మీకు ఎంత 600/600 కూడా వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. 550 నేను రాశాను, 550 డివైడెడ్ బై 600
ఇంటూ 25 91666 అని వచ్చింది. ఓకే, ఇవి ఇంటర్మీడియట్ మార్క్స్. మరి ఎంసెట్లో సపోజ్ ఎంసెట్లో మీకు ఎన్ని తెలుసు, మీకు 160 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 160 మార్క్స్కి సపోజ్ మీకు 120 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇందులో 75% వెయిటేజ్. అంటే మళ్ళీ మీరు చూడాల్సింది 120/160 ఇంటూ 75 56.25. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి ఇది మీకు ఓవరాల్గా వచ్చినటువంటి పర్సంటైల్ అని ఇస్తారు వాళ్ళు. ఓవరాల్గా వచ్చిన మార్క్స్ అని మీకు ర్యాంక్ కార్డు ఇచ్చేటప్పుడు ఇది చూస్తారు. దీని ప్రకారం ర్యాంక్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా సరే ఇంటర్మీడియట్ మార్క్స్ని వెయిటేజ్ ఎలా చూస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంసెట్లో మాత్రమే, తెలంగాణలో ఇది లేదు. మీకు ఇంటర్మీడియట్ మార్క్స్లో ఎన్ని వచ్చినాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బై 600 ఇంటూ 25 ఆ స్కోరు. ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నేను 120 రాశాను, మీకు 80 రావచ్చు, ఎవరు లేకపోతే 140 రావచ్చు. 120/160 ఇంటూ 75 ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన స్కోర్ అనేది మీకు ఫైనల్ స్కోర్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకునే ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి సిబిఎస్ఈ వాళ్ళ పరిస్థితి ఏంటంటే సిబిఎస్ఈ వాళ్ళకి 300కి మార్క్స్ జరుగుతాయి గ్రూప్స్ వరకు. 300 ఇంటూ 2 అంటే 600. సో వాళ్ళు మీకు వచ్చిన గ్రూప్స్లో వచ్చిన స్కోర్ని 2తో మల్టిప్లై చేసుకోండి, సేమ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇది ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎంసెట్ వెయిటేజ్ కంటే ఇది ప్రాసెస్. ఎంసెట్ పెద్ద ఇబ్బంది ఏం లేదు, మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఎంసెట్లో ది బెస్ట్ ర్యాంక్ అయితే కొట్టచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు వీలైనంతగా మ్యాథమెటిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, కెమిస్ట్రీ బాగా చేసుకోండి, డెఫినెట్గా బెటర్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ సెక్షన్లో మాట్లాడండి, లేదా లైవ్కి వచ్చినప్పుడు డౌట్ అడగండి, దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.